హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి, స్టార్ట్ చేయకముందు ఏ పనులు చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ ఈ ఛానల్లో ఆ పనులు అవి చేయలేనందువల్ల అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ఛానల్ అనేది. సో నేను ఎక్స్పెరిమెంటల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి సో నా ప్రాబ్లం. నాకైతే ప్యాషన్ కోసం ఒకరు, మనీ కోసం ఒకరు, ఇలా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్తో వస్తారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మాకు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే, ఈ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేయాలి అన్నిటికన్నా ముందు చేయాల్సిన పని ఏంటి, మనం సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలి. అంటే మనం వీడియో అప్లోడ్ చేయకముందే మనం సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలి. అది ఎలా అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. ఒక 100 మెంబర్స్కి అయితే మీరు చెప్పండి. 100 మెంబర్స్ వీలవ్వదు అంటే ఒక 50 మెంబర్స్కైనా చెప్పండి. 50 మెంబర్స్కి అది కూడా ఎలా చెప్తారు తెలుసా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి అంటే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయరు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా సరే మీ వీడియో అనేది ఎవరు చూడరు. అది మీరు ఏం చేస్తారంటే, మన ఇండియన్ సైకాలజీ ప్రకారం మనం బాగుపడకపోయినా పర్వాలేదు, మన వల్ల ఎదుటివారు బాగుపడకూడదు. ఇది ఇండియన్ సైకాలజీ వచ్చేసి. సో అంటే అందరి గురించి కాదు, కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, మీరు మన ఫ్యామిలీ వీడియోస్ అన్నీ కలిపి మన ఛానల్లో పెట్టుకుందాం. మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మన ఛానల్లో మన ఫ్యామిలీ తాలూకా అన్నీ పెట్టుకుందాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ ఎడిట్ చేసేసి అందులో అప్లోడ్ చేస్తాను అనేసి మీరు వాళ్ళని మోటివ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించుకోండి, 50 మెంబర్స్ని. ఓకే, ఇంకొక 50 మెంబర్స్ని మీరు సబ్స్క్రైబర్స్ని సబ్ అంటే ఛానల్ స్టార్ట్ చేయక ముందే చేయాలి. ఛానల్ స్టార్ట్ చేశాక చేశారంటే మీకు యూజ్ ఏమి ఉండదు, వాళ్ళు వీడియోస్ చూడరు. సో మీకు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో, మీ రియల్ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారో మీకైతే తెలీదు. సో స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఈ పని చేయకండి. స్టార్ట్ చేయకముందే మీరు చేసుకోండి. ఇంకా లేదు అంటే ఫేస్బుక్లోని ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లోని ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇలా మీరు అందరినీ గెయిన్ చేసుకొని ఒక 100 మెంబర్స్ని అయితే మీరు గెయిన్ చేసుకోవాలి. యూట్యూబ్ అనేది ఫస్ట్లో మనకి సపోర్ట్ అయితే చేయదు. మనకి 100 మెంబర్స్ ఎప్పుడైతే వచ్చారో, 100 మెంబర్స్ వచ్చిన తర్వాత మనకి యూట్యూబ్ అనేది సజెస్ట్లో చేస్తుంది మన వీడియోస్ అనేది. అండ్ 1 month to 4 months అయితే టైం పడుతుంది యూట్యూబ్ మన వీడియోస్ని సజెస్ట్ చేయాలి అంటే. సో మీరు ఏంటంటే, ఈ 100 మెంబర్స్ని గెయిన్ చేయడం వల్ల మీరు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, వాళ్ళకి ఏ వీడియో మీరు పెడుతున్నారో తెలీదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏ వీడియో పెట్టారు అని చూడడానికైనా, అట్లీస్ట్ చూడడానికైనా సరే మీరు చిన్న వీడియో పెట్టండి. స్టార్టింగ్లో ఒక 2 minutes వీడియో ఉండేది, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని మీరు ఏ ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఛానల్ది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది 2 minutes వీడియో అయితే అప్లోడ్ చేయండి. సో వాళ్ళకి ఏ అప్లోడ్ చేశాడు అనే మైండ్తోనైనా మీది ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూసినప్పుడు మీ వీడియో 1 minute చూస్తారనుకోండి, ఆ 1 minute యూట్యూబ్కి కౌంట్ అవుతుంది. యూట్యూబ్ ఎప్పుడు వాచ్ టైమ్ అండ్ వ్యూస్నే చూస్తుంది. వ్యూస్ ఎక్కువ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు వ్యూస్ తగ్గట్టు వాళ్ళు చూస్తున్నారా లేదా, ఒక హాఫ్ అయినా మన వీడియో హాఫ్ అయినా చూడాలి. వాళ్ళు 1 minute చూసినా సరే మీకు గెయిన్ అవుతుంది వాచ్ టైం అనేది. ఆ వాచ్ టైం బట్టి వీడియో పుష్ చేస్తుంది యూట్యూబ్. మీకు 1 month 3 months అవ్వకపోయినా సరే మీ వీడియో అనేది పుష్ చేస్తుంది ఈ వ్యూవర్స్ని బట్టి. సో మీరు ఈ పనే చేయండి, 100 మెంబర్స్ని మీరు అయితే గెయిన్ చేయండి. గెయిన్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయండి. అది మీరు వాళ్ళందరూ చూస్తూ ఉన్నప్పుడు అది పుష్ చేస్తూ ఉంటుంది వీడియో. సో అందరూ చూస్తూ ఉంటారు. ఆ థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా పెట్టండి, క్యాచీగా. సో వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని. అండ్ సెకండ్ వచ్చేసి, మీరు వైరల్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వీడియోకి వైరల్ టాపిక్ అంటే, మీకు వైరల్ టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వైరల్ టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో మీద మీరు పెట్టారంటే వీడియో మీకు బేగా సక్సెస్ అవుతుంది. లేదు మాకు లేట్గా వచ్చినా పర్వాలేదు, మేము ఎవర్ గ్రీన్ పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు మీరు ఏ కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో
అది అంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ అలా చూసినా మన ఛానల్‌లో ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అలాంటి వీడియోస్ పెట్టాలి అనుకుంటే అలాంటి వీడియోనే పెట్టండి. మీ ఇష్టం. అండ్ ఇలా చేస్తే మీకు యూజ్ అవుతుంది. ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్ళకి ఈ 100 మెంబర్స్‌ని గెయిన్ చేసుకుంటే మీకు యూజ్ ఉంటుంది. వైరల్ టాపిక్ పెడదాం అనుకున్న వాళ్ళు వైరల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వైరల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీరు సేమ్ కంటెంట్ ఉన్నింది అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా వైరల్ అవుతాయి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.